నమస్తే, నేను సంతోష్. ఆయన పాట ఆనందాన్ని ఇస్తుంది, అంతులేని ఉత్సాహం నింపుతుంది, ఆలోచింపజేస్తుంది. ఆయన పాటల్లోని పదాలు అల్లినట్టు కాదు, పలకరించినట్టుంటుంది. ఆయనే సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి. ఈ శ్రీరామనవమి రోజు ఆయనతో పాటు కాసేపు మాట్లాడదాం. నమస్తే రామజోగయ్య శాస్త్రి గారు. నమస్తే అండి. ఈ మధ్యకాలంలో ఎటు చూసినా మీ సాంగ్సే వినిపిస్తున్నాయి. డ్రాగన్ కావచ్చు, గుంటూరు కారం కావచ్చు, అలాగే రీసెంట్గా దేవర్ కావచ్చు. అసలు ఎలా అనిపిస్తుంది ఇన్నేళ్ల ప్రయాణం? అదే కాకుండా రాముడి కథ వింటేనే భాగ్యం, అలాంటిది మీకు రాముడిపై పాట రాసే మహాభాగ్యం కూడా కలిగింది. ఇప్పటికీ మీరు శ్రీమంతుడిలో రాసిన రాములోరు వచ్చినారు అనే సాంగ్, ఆ సాంగ్ లేనిదే శ్రీరామనవమి పూర్తి కాదు ఏ ఊళ్ళో చూసినా. ఎలా అనిపిస్తుంది? ముఖ్యంగా మీరు మెన్షన్ చేసినటువంటి ఆల్బమ్స్ చాలా పేరు తెచ్చిపెట్టాయి. దేవర్ అయితేనేమి, గుంటూరు కారం అయితేనేమి, అండ్ రీసెంట్గా డబ్బింగ్ సినిమా డ్రాగన్లో కూడా, ముఖ్యంగా డ్రాగన్ సినిమాలో పాటలు నాకు ఇష్టం. డబ్బింగ్ పాటని స్ట్రైట్ పాటలాగా తీర్చిదిద్దటం, అలాగా ఆ పాటలు కూడా అచ్చ తెలుగు పాటలా ఉన్నాయని చెప్పేసి, కథతో ట్రావెల్ అయ్యే పాటలు 2-3 ఉన్నాయి. ప్రత్యేకంగా ఫోన్ చేసి అవి నిజంగా సినిమాతో మమేకమైపోయాయని చెప్పేసి చెప్పినవి. ఇక దేవరా చెప్పే పని లేదు, గుంటూరు కారం చెప్పే పని లేదు. అండ్ గుంటూరు కారం అన్ని పాటలు రిలీజ్ అయ్యే సంవత్సరం పైగా ఉన్నా కానీ ఇప్పటికి కూడా ట్విట్టర్ వేదికగా వాళ్ళ అభిప్రాయాలతో పంచుకుంటారు. మామ ఎంతైనా పర్లేదు బిల్లు అన్న పాట. సో అవి ఎక్కడో ఎంత సరదా పాటగా అనిపించినా కానీ ఒక ఏమంటాం, ఒక లోన్లీనెస్ని హీరో యొక్క క్యారెక్టరేషన్తో ట్రావెల్ అవుతూ చేసినటువంటి ఇది ఏదైతే ఉందో అది జనంతో బాగా కనెక్ట్ అయింది. ఫ్యాన్సే కాదు, యాక్చువల్గా రెగ్యులర్ సినీ గోయర్స్ కూడా, అలాగే సంగీతాభిలాషులు కూడా ఆ పాటలను బాగా మెచ్చుకునే ఆదరణ అనేది నిజంగా అది ఏ రచయితకైనా కానీ. ఇప్పుడు మనం ఏమంటాం, ప్రయాణం మొదలుపెట్టి మెల్లమెల్లగా గ్రాఫ్ ఎదుగుతూ వచ్చిన తర్వాత, అంటే రాబోయే ముందు అవకాశాలు వచ్చేంత వరకు, ఒక ఎదుగుదల వచ్చే వరకు ఒక రకమైన స్ట్రగుల్, వచ్చిన తర్వాత ఆ గుడ్ విల్ని, వచ్చిన ఆ కాస్త పేరుని ఏమిటి పద్ధతులు, ప్రమాణాలు, విలువలు పాటిస్తూ ఆ పేరు నిలబెట్టుకునే క్రమంలో మనల్ని మలుచుకోవటం, మనం ప్రతి పాట మళ్ళీ ఒక పరీక్షగా, మరీ నిత్య విద్యార్థిలాగా మనం పనిచేస్తూ ఉండటం అన్నది అవసరం అవుతుంది. అలా చేస్తూ ఉన్నట్టు కృషికి ఇలాంటి ఆదరణ లభించడం అనేది ఏంటంటే ఎప్పటికప్పుడు మనకి ఉత్సాహాన్ని కలిగించే విషయం. ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతుణ్ణి. సో బట్ ఎప్పటికి కూడా ఏమంటాం, భూమి మీద పాదాలు పెట్టి నడుస్తూ ఉంటాను. వచ్చింది ఏదో వచ్చేసింది, బట్ నా నుంచి రావాల్సింది ఇంకా చాలా ఉంది అన్న ఒక దృక్పథంలో వెళ్తూ ఉంటాను. సో నిజంగా థ్యాంక్స్ ఫర్ దట్. యాక్చువల్లీ ఆ 3 మంచి ఆల్బమ్స్ని గుర్తు చేశారు. ఇక రాముడి పాట అంటారా, అది తెలియదు, భగవంతుడు ఎంచుకుంటాడేమో బహుశా, నాకు తెలియదు. అంటే నా పేరే రామజోగయ్య శాస్త్రి, మా అమ్మగారు పరమ రామభక్తురాలు. సో నేను పుట్టడానికి కూడా మా అమ్మగారు భద్రాచల రాముడికి మొక్కుకుని చేసినటువంటి వ్యవహారం. సో అలాంటిది రామానుగ్రహం నా మీద పరిపూర్ణంగా ఉందని విశ్వసిస్తాను. దానిలో భాగంగానే నాకు రాములోడు వచ్చిన పాట వచ్చింది. సో దాంట్లో నేను నటించాను కూడా, కాసేపు ఆ సాఖ్యలో కనిపిస్తాను. సో ఇదంతా దైవానుగ్రహం, అంతకుమించి ఏమీ చెప్పలేను. ముఖ్యమైన విషయం, రాముడు అంటే విశ్వంభరలో ఒక పాట రాశాను రాముల వారి గురించి. అలాగే జాట్ సినిమా తాలూకు డబ్బింగ్ పాటలు రాశాను, దాంట్లో కూడా ఒక రాముల వారి పాట ఉంది. 2 చాలా ఇష్టపూర్వకంగా రాసుకున్నాను. సో ఇవాళ రోజున 2 పాటలు రిలీజ్ అవ్వటం కూడా, అంటే ఒకే రోజు రామానుగ్రహం 2 నా మీద ప్రసరించిందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. సో మనదేమీ లేదు, సో దేవుడు ఎంచుకుంటాడేమో, ఆ ఎంచుకున్న వాళ్ళలో నేనున్నాను ఆయన పాట రాయడానికి, అంతే సంతోషం. మీ దృష్టిలో రాముడు అంటే దేవుడు మాత్రమే కాకుండా ఇంకా ఏంటి? ఆయన దేవుడు కాదు యాక్చువల్గా. ఇప్పుడు దేవుడు అంటే అదేదో మనం కాని వస్తువు, మనకన్నా విభిన్నంగా ఉంది అన్న ఒక భావనకు లోనవుతాం. అది కాదు. రాముడు మనలో వాడు, మనలాంటి మరొక మనిషి అన్న ఒక భావన కలుగు చేసి, మనిషిలా ఉండి కూడా ధర్మాన్ని, విలువల్ని ఎలా పాటించవచ్చో, జీవితాన్ని ఎంత సక్రమంగా నిర్వహించవచ్చో, ఎంత ఏమంటాం ఆ పద్ధతి ప్రకారం విలువలకి పెద్దపీట వేస్తూ ఎలా సాగించవచ్చో, ఎన్ని కష్టాలకు వచ్చినా ఎలా మనిషి ఒక మనోనిబ్బరంతో నిలబడాలో, ఆయన పడిన కష్టాలు ఎవరు పడలేదు కదా, అయినా కానీ చివరికి ఆయన జయించాడు. ఎలా జయించారు? ఆ మనోనిబ్బరానికి ఏమంటాం, ఆ పోరాట పటిమకి, అవన్నీ కూడా ఏదో దేవుడో, అంటే మానవాదేశ శక్తి చేస్తే అది మన వల్ల కాదులే, మన మనుషులు మన వల్ల ఏమవుతుంది అనుకునే ఆస్కారం ఉంది. అలా కాదు, నేను మీలాంటి మనిషినే అని చెబుతూ, మనిషిలా మనలా జీవనం సాగిస్తూ, మనలో ఒకటిగా మసులుతూ,
మనకందరికీ ఈ పాఠం నేర్పించాడు. సో ఆయన ఎప్పుడు అందువల్ల దేవుడయ్యాడు. ఆయన ప్రయాణం సాగించే మునుపు ఆయన మానవుడే. అలా నిలబడ్డాడు, అలా జయించాడు, అలా గొప్ప నీతిని ఆదర్శాలని ప్రపంచానికి చాటి చెప్పాడు తన జీవన విధానం ద్వారా. కాబట్టి ఆయన దేవుడయ్యాడు. మీరు ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్ళైంది. ఇప్పటికే ఇంకా తెల్లగడ్డం నల్లగడ్డంగా మారింది. అంతకు ముందు మీరు చూసుకుంటే ఎంటెక్ చేసి ఇంజనీర్గా పనిచేశారు. అంటే ఏ లైఫ్ బాగుంది? అంటే ఈ సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి స్ట్రగుల్స్ పడ్డారు ఈ 20 ఏళ్ళు? తెల్లగడ్డం నల్లగడ్డంగా మారడం అనేది సరదా, నా సరదా అది బేసికల్గా. నేనేమో నమ్ముతాను అంటే ఎప్పటికప్పుడు పొద్దున్న లేస్తే ఆ జీవితం చాలా ఉత్సాహభరితంగా ఉండాలి. యాక్చువల్గా చిన్న చిన్న విషయాల్లోనే మన యొక్క సంతోషం ఉంటుంది. అంటే ఇప్పుడు సరదాగా ఓ రోజు మంచిగా ఏమంటాం, కొత్తగా ఆవకాయ పెట్టిన రోజులు ఆవకాయ పచ్చడి వేసుకుని తింటే అదొక ఆనందం కదా. ఓ రోజు హ్యాపీగా ఏమంటాం, మంచి తలస్నానం చేసి ఒకరోజు ఏవి పని చేయకుండా ప్రశాంతంగా పడుకోవడం ఒకరోజు ఆనందం. చిన్న చిన్న విషయాలను ఈ పరుగులో పడి మనం మిస్ అవుతూ ఉంటాం. సో కాబట్టి నేనేమో ఏ రోజుకి ఆ రోజు ఒక కొత్తతనంతోనూ, ఒక సంతోషంతోనూ, ఒక ఉత్తేజంతో, యాక్చువల్గా ఉత్తేజం కరెక్ట్ అన్నమాట, తెల్లవారులను కోరుకునే మనిషిని. పైగా నా బోటి వాడికి ఏంటంటే ఇప్పుడు ఒక దశకు వచ్చిన తర్వాత నా పని ఇది అని ఫిక్స్ అయిన తర్వాత ఒక డిమాండ్ ఉంది, ఒక ప్రెషరు ఉంది అన్నప్పుడు రోజువారీ లెక్కల్లో నేను నిరంతరం పని చేస్తూనే ఉండాలి. కానీ చేయడం మొదలుపెట్టి 20 ఏళ్ళు అయింది అంటే పాట రాయడం అనేది నాకు బోరు కొట్టకూడదు. అర్థమవుతుందా? ప్రెషర్ వల్ల కానీ మరే కారణం వల్ల కానీ బోరు కొట్టకూడదు. బోరు కొట్టకుండా ఉండాలంటే అప్పటికప్పుడు మనం రిజువనేట్ అవుతూ ఉండాలి. సో నన్ను నేను ఉత్తేజంగా ఉంచుకునే ఒక పద్ధతిలో ఎప్పుడు ఒక ఆలోచన నడుస్తూ ఉంటుంది. ఆ రకంగా నా యొక్క జీవనశైలి నడుస్తూ ఉంటుంది. అలాంటి ఒక ఆలోచనలో ఇదో చిన్న భాగం. మన ఎందుకు అనిపించింది సరదాగా మొత్తం బ్లాక్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. అంతకుమించి ఇంకా ప్రత్యేక కారణం లేదు. ఎవరికైనా కాస్త యంగ్గా అనిపిస్తాను అంతే. అలాగే మీరు తెలుగు రచయిత అయ్యుండి ఎక్కువగా మీరు తమిళ సాంగ్స్ కానీ కన్నడ సాంగ్స్ కానీ వింటూ ఉంటారంటే ఏంటి విషయం? వినకూడదని ఏం లేదుగా. జనరల్గా నేను మంచి మ్యూజిక్ లవర్ని. మామూలు మనుషులు, మామూలు రంగాల్లో ఉన్నవాళ్ళు, అంటే వేరే రంగాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళ రిలీఫ్ కోసం పాట వింటూ ఉంటారు. ఇప్పుడు నాకు జీవితమే పాట అన్నప్పుడు నా రిలీఫ్ ఎక్కడో వెతుక్కోవాలి నేను కదా. సో ఆ రిలీఫ్ని నేను తమిళం పాటల్లో, కన్నడం పాటలను వెతుక్కుంటాను. ఏమిటంటే నాకు ఇష్టమైన వ్యక్తి ఇళయరాజా గారు. సో ఆయన, అది తమిళం అని కాదు, కన్నడం అని కాదు నా ఉద్దేశం. నేను వినని ఇళయరాజా గారి మరికొన్ని పాటలు వినాలి. ఇప్పుడు ఆయన తెలుగులో చేశారు, అవన్నీ మనకు తెలిసిన పాటలే. సో ఆయన ఇంకేం చేశారు మన విన్ని పాటలు అన్న ఉద్దేశంతో నేను యాక్చువల్ యూట్యూబ్లో ఆయన పాటలు, తమిళం పాటలు, తెలుగులో డబ్ కానివి కొన్ని ఉంటాయి కదా, సో అవి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాను. అలాగే కన్నడం అంటే బెంగళూరులో నేను ఉద్యోగం చేశాను, ఆ భాష పట్ల వచ్చిన మక్కువ ఉంది. సో నా రిలీఫ్ టైంలో సరదాగా ఊసిపోని కాలక్షేపం టైంలో ఈ పాటలు వింటూ ఉంటాను. అంతకుమించి అదర్వైజ్ ఇప్పుడు మన తెలుగు పాటలు ఎప్పటికప్పుడు రెగ్యులర్ రిలీజ్ అప్ టు డేట్గా ఉంటూనే ఉంటాను. తెలుగు పాటలు నచ్చినవి ఏదైనా గుర్తొచ్చిన పాటలు వింటూనే ఉంటాను. మిగతా విననని కాదు, బట్ దొరికిన కాస్ట్ టైంలో రాజా గారి పాటలు ఎక్స్ప్లోర్ చేయడం నా యొక్క ఏమంటాం పర్సనల్ ఇష్టానికి సంబంధించిన విషయం. అంతకుమించి వేరే ఏం లేదు. అలాగే ఇప్పుడు సమకాలీన రచయితల్లో మీకు ఇష్టమైన రచయిత ఎవరు? అందరూ ఇష్టలే, అందరూ నా స్నేహితులే. డిప్లొమాటిక్గా చెప్పే ఆన్సర్ కాదు. ఇప్పుడు మామూలుగా కూడా నేను ఎదిగే వయసులో కూడా పలానా సింగర్ అనేమి, పలానా రచయిత అనేమి విధంగా వీళ్ళని అని పెట్టుకోను నేను. ఎందుకు అంటే ఏ పుట్లో ఏ పావుందో, ఏ రచయిత నుంచి ఏ గొప్ప పాట వస్తుందో, సో విషయ ప్రధానంగా ఇప్పుడు పలానా పాట, ఇప్పుడు యాతమేసి తోడిన అన్న పాటకు జాలాది గారి ఇష్టం నాకు. లాలూ దర్వాజా లస్కర్ బోనాల పండుగ అన్నప్పుడు సాహితీ గారి ఇష్టం నాకు. లాభం ఎంత వచ్చిందమ్మా సౌభాగ్యం మేసే కంటే మా సీతారామ శాస్త్రి గారి ఇష్టం నాకు. నిరంతరము వసంతములు అంటే వేటూరు గారి ఇష్టం నాకు. ఇలా ఇప్పుడు ఇదేంటి ఒక దండకు తిట్ల దండక ఉంటుంది, అలాంటి ఒక కలర్లో చూసి నాకు జొన్నవతులు గారి ఇష్టం కదా. సో ఇప్పటికి ఇంకా నా వయసు అంటే మా భాస్కర్ భట్ల అనే ఇష్టం నాకు. సో అలాగే ఎవరో నన్ను వెనక నుండి తోస్తున్నారా అన్న ఒక ప్రయోగం ఉంటుంది. ఆ సినిమా వరుణ్ సందేశ్ సినిమా, నిజంగా ఇదేనా అన్న పాట. ఆ పాట రాసినందుకు అనంత శ్రీరామ్ ఇష్టం నాకు. సో చంద్రబోసు గారు అయితే అసలు అదేం పాట, రాముని నేడే జానకి మేడ, ఆ ఎక్స్ప్రెషన్ నేను ఎప్పుడు అప్పటికి నేను ఇండస్ట్రీకి రాలేదు, అప్పటి నుంచి నాకు ఆయన ఇష్టడు.
సో ఇట్లా ఒక మనిషిని ఇదమిద్దంగా ఆయన ఏం చేసినా బాగుంటుంది అన్నది కాకుండా వాళ్ళు ఏ పని చేశారో ఆ పాట ద్వారా వాళ్ళని అభిమానించడం ఇష్టపడటం నాకు ఇష్టం. ఆ రకంగా అందరూ ఇష్టలే నాకు. కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా చాలామంది రాస్తూ ఉన్నారు, మంచిగా రాస్తున్నారు. అలా మంచి ఎక్కడో ఆస్వాదించడం ఇష్టపడతాను నేను. సో చిన్నప్పటి నుంచి నాలో ఉన్నటువంటి లక్షణం. రచయితలనే కాదు, సింగర్స్ కూడా ఒక ఇదనే ఉండదు. సో ఎక్కడ ఎవరి గొంతులు ఏ పాట బాగా ధ్వనిస్తుంది అట్లా నేను నా ఆలోచన విధానం అలా ఉంటుంది. సో అదే క్రమంలో సమకాలీనమని కాదు, వెనకటి వాళ్ళని కాదు, పాటలు ఆత్రేయ గారిని చెప్పుకోకపోతే నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయని ఎక్స్ప్రెషన్ ఫ్లాట్ ఆత్రేయ గారు. ఆ తర్వాత ఇంకొక ఉంటుంది, గడ్డి మేసి ఆవు పాలిస్తుంది, పాలు తాగి మనిషి విషం అవుతాడు, అది గడ్డి గొప్పతనమా, ఇది పాల దోష గుణమా అంటాడు ఆయన. ఒక చూనుకు రాసే పాటలో అంతటి గొప్ప ఫిలాసఫీని పొందుపరచడం మామూలు విషయం కాదు. నువ్వేంటి, నువ్వు చేసిన తప్పేంటి, ముళ్ళు నదులు అరిటాకు శిక్ష మాట్లాడుకున్నట్టు ఉంటుంది ఆ పాట కదా. మౌనమని భాష పదం కూడా అది మాట్లాడినట్టు ఉంటుంది, బట్ అంతరార్థం నిగూఢంగా ఉంటుంది. మనసున్న మనిషికి అంతే కదా, మనసే మనిషికి తీరని శిక్ష, మనసు ఉండటమే శిక్ష అన్నాడు. అసలు అయిపోయింది అక్కడికి. సో అలా భావాలని బట్టి వాటి పొందు విధానాన్ని బట్టి వాటికి నేను ఫ్యాన్గా ఉంటాను. అలా అందరినీ ఇష్టపడతాను. అందరూ మహామహులే. ఒక్కొక్కరి నుంచి ఈగోలు ఏం అవసరం లేదు. నాకు నిజంగా పాట నచ్చిందని డెఫినెట్గా ఫోన్ చేసి మాట్లాడతాను అందరితోనూ. అందరం సహోదరులమే కదా. సిరివెన్నెల గారి శిష్యుడిగా ఆయన ప్రభావం మీపై ఎంత? ప్రభావం అంటే అదే చెప్పాను కదా, అందరు రచయితలాగానే ఆయన పాటను కూడా నేను ఆస్వాదిస్తాను. ఇంకా ఆయన పాటని ఒక స్టడీ మోడ్లో చదువుతాను. ఎందుకు అంటే కారణం చెప్తాను. సిరివెన్నెల గారి పాట అంటే నాకు అదొక స్టడీ మెటీరియల్ లాంటిది. ఆయన ప్రభావం నా మీద అంటే అందరి రచయితలాగానే అందరి పాటలు విన్నట్టుగా ఆయన పాటలు వింటాను. ప్లస్ ఆయన దగ్గర నేను శిష్యరికం చేశాను కాబట్టి ఆయన తాలూకు ఎక్కువ విషయాలు తెలుసు. ఆయన ఆలోచన ధోరణి, ఆయన యొక్క పాట రాసే పద్ధతిని బట్టి ఒక బెటర్ అవగాహన ఉంది నాకు. బట్ ఆయన పాటని అప్రోచ్ అయ్యే విధానం ఒకటి ఉంటుంది. పద్ధతులకు లోబడి, విలువలకు కట్టుబడి, ఏ రకం పాటనైనా కానీ గర్వంగా మనం చెప్పుకునే పద్ధతులతో నిర్వహించడం అనేది ఒకటి లక్షణం అది. సో ఆ యొక్క ఒరవడి, ఆయన యొక్క మెథడాలజీ ఏదైతే ఉందో దాని దగ్గరగా ఉన్నప్పుడు దగ్గరగా చూశాను నేను. ఆయన దగ్గర శిష్యులకి చేసేటప్పుడు దగ్గరగా చూశాను. సో వీలైనంత మరి ఇవాళకి కూడా ఆ యొక్క చట్టంలో ఆ యొక్క రైలు పట్టాలపై నేను ప్రవేశపెట్టుకుని ఆయన రాసిన పద్ధతిలో పాట ఆయన కోరుకుంటాను. బట్ నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కంటెంట్, భావం. అది మనం ఏం చేసినా కానీ ఆయన్ని మనం అంటుకోలేము, ముట్టుకోలేము, ఆయన్ని దగ్గర దాపుల్లో కూడా వెళ్ళలేము. అలా ప్రయత్నించడం తప్పు. శాస్త్రి గారు, మీ పదాలు ఎంత తేలిగ్గా ఉంటాయో అంతే గాఢంగా ఉంటాయి. అంటే ఒక పాట రాయాలనుకున్నప్పుడు అసలు ఫస్ట్ మీ మైండ్లో వచ్చే థాట్ ఏంటి? ప్రత్యేకమైనటువంటి నియమాలు ఏమీ ఉండవు ఇక్కడ. ఎస్పెషల్లీ ఇన్నాళ్ళ నా అనుభవం తర్వాత సినిమా పాటకు ఒక ప్రత్యేకమైనటువంటి గ్రామర్ ఉంది. అది తెలిసిన వాడికే తెలుస్తుంది. రోజు రోజుకి మనం నేర్చుకుంటూ ఉంటాం. ఆ పద్ధతుల్లో ఏ పాటకు ఆ పాటే విభిన్నమైనటువంటిది. సో దర్శక నిర్మాతల రిక్వైర్మెంట్తో పాటు, వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్, వాళ్ళ డిమాండ్తో పాటు ఒక సందర్భం నాకు ఇవ్వబడగానే ఆ పాట ద్వారా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏమిటి అన్న వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకోవడంతో పాటు నేను సేకరించినటువంటి విషయాన్ని బట్టి నాదైన టేక్, నిజంగా సినిమాకి ఏం అవసరం, వాళ్ళు మిస్ అయిన పాయింట్స్ ఏమన్నా ఉంటే వాటిని నేను అడ్రస్ చేసే విధంగా, సో నాదైన పద్ధతిలో సినిమా యొక్క అవసరం నేను ఎలా నిర్వర్తించగలను అన్నది ఆలోచించుకుని వాళ్ళతో డిస్కస్ చేసి ఏ పాటకు ఆ పాటే స్కీమ్ అది మారుతూ ఉంటుంది. వాళ్ళు పట్టుకోలేని పాయింట్ నేను పట్టుకోవటం, నా యొక్క పోర్ట్ఫోలియో ప్రకారం నేను వాళ్ళకి ఎంతవరకు నేను వాల్యూ ఎడిషన్ చేయగలను, వీటిని మాత్రం ఆలోచించుకుంటూ ఉంటాను. రాసే డివోషనల్ సాంగ్స్లో ఎలాంటి సవాల్ ఉంటుంది? ముఖ్యంగా తెలుగు సాంగ్స్ కావచ్చు, డబ్బింగ్ సాంగ్స్ కావచ్చు, ఏది ఎక్కువ కష్టతరంగా ఉంటుంది? మీరు రెండు విషయాలు మాట్లాడారు. స్ట్రైట్ సాంగ్స్, డబ్బింగ్ సాంగ్స్ ఉన్నారు. సరదా పాటలు, సామాన్యమైన పాటలు, డివోషన్ సాంగ్స్ ఉన్నారు. సో వాటికి ఏది చెప్పినా కానీ పాటే. నేను ఇందాక చెప్పాను కదా, ఆ పాటకి ఒక ప్రయోజనం ఉంటుంది. ముఖ్యంగా ఆ ప్రయోజనం ఏంటంటే రెండు రకాల ప్రయోజనాలు ఉంటాయి నా దృష్టిలో. నా అనాలిసిస్ ఏంటంటే, ఒకటి సినిమాలో భాగం కాబట్టి సినిమా తాలూకు ఒక ప్రయోజనం ఒకటి ఉంటుంది. అదవుతుందా? సినిమా తాలూకు ప్రయోజనం చాలా ఇమ్మీడియట్, చాలా అట్మోస్ట్ ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే ఆ సినిమాలో భాగంగా వెళ్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ముందు పాట సినిమాకు సహాయపడాలి.
రెండవది సామాజిక ప్రయోజనం ఒకటి ఉంటుంది. సామాజిక ప్రయోజనం అంటే నీతులు చెప్పడం కూడా కాదు నా ఉద్దేశం. సరదా పాట అయితే అందరిని ఆహ్లాదపరచడం కూడా ఒక సామాజిక ప్రయోజనమే. ఇప్పుడు చిట్టిని నవ్వంటే పాట ఉంది, దానిలో ప్రత్యేకమైన సందేశాలు ఏముండవు, కానీ మీరు ఒక సరదాగా ఒక కారులో డ్రైవ్కి వెళ్తున్నప్పుడు ఆ పాట పెట్టుకుంటే మనసు ఆహ్లాదంగా ఉంటుందిగా. భలే ఉంది, భలే పాట వచ్చింది అని ఫస్ట్ మీ మనసులో మంచి పాజిటివ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అలాంటి ఒక ప్రయోజనం. కుదిరిన మేరకు వావి వరస పేరు అన్నీ నోటి చివరి పిలుపులని ఉంటుంది. అయినోళ్ళంటూ ఉన్నా కానీ లేరే, వావి వరస అన్నీ కూడా పదవి చివరి పలుకులే, ఎటు చూసినా నాకు నేనే అంటే కొన్నిసార్లు జీవితంలో మనకి అలాంటి ఒక ఒంటరితనం ఆవహిస్తుంది. అన్నప్పుడు మనం దాంతో ఏమంటాం, సహానుభూతి చెందుతాం. అలాగా ఒక మనిషి రకరకాల సమస్యలు ఉంటాడు. ఆ సమస్యలకి అతన్ని మరింత బాధ పెట్టడం కాకుండా ఆ సమయంలో అతను వెనుతటి నిలబడి పర్వాలేదులే కానీ ఇలా జరుగుతూ ఉంటాయి, మళ్ళీ లేచి వస్తావు, ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి సామాజిక ప్రయోజనం. అందులో నీతులు ఉండవు. బట్ ఒక మనిషిని, పడిపోయిన మనిషిని నిలబెట్టడం కోసం ఆ పాట ఒక ఫ్రెండ్ లాగా ఉపయోగపడుతుంది. సో సామాజిక ప్రయోజనం ఇలాంటివి కూడా ఉంటాయి. బట్ లేదన్నా కానీ ఒక ఆహ్లాదపరచడం, సంతోషపెట్టడం, వాళ్ళ సమయాన్ని ఏమంటాం సరదా గడపడానికి ఉపయోగించడం కూడా ఒక సామాజిక ప్రయోజనమే. సో ముఖ్యంగా సినిమా ప్రయోజనం ఒకటి ఉంటుంది. ఆ పాట ద్వారా సినిమాకి ఏంటి ప్రయోజనం అనేది దాన్ని నిర్వహించబడాలి, దాన్ని అడ్రస్ చేయాలి. రెండవది సామాజిక ప్రయోజనం, బాధ్యత. ఈ రెండు ప్రతి పాటకి అడ్రస్ చేసుకుంటూ ఉండాలి. మీరు రాసిన రాముడి పాటల్లో శ్రీరామనవమి సందర్భంగా మీకు ఇష్టమైన పాట ఏంటి? అలా ఏమి ఉండదు, అన్ని పాటలు నాకు ఇష్టమైన పాటలే. బట్ వెరీ రీసెంట్లీ జాట్ సినిమా కోసం రాశాను. ఆ పాట చాలా మంచి కంటెంట్ వచ్చింది. నేను వివరాలు పెద్దగా చెప్పను, బట్ ఒక రామనవమి సెలబ్రేషన్. ఈ పాటే కొత్త. మహోత్సవంగా రానే వచ్చే రామా నీ నవమి, నమస్సుమంగా స్వాగతమిచ్చి రమ్మంది పుడమి, నీ ధనుస్సు పట్టి మళ్ళీ పుట్టి వస్తావని నమ్మి ప్రతి మనస్సు నీకు గుడి కట్టింది రావయ్య స్వామి. అర్థమవుతుందా? సో రామనవమి అనుకుంటున్నాం. రామనవమి అంటే రాముల వారి పుట్టినరోజు. ప్రతి సంవత్సరం నీ బర్త్డే మేము ఘనంగా జరుపుకుంటాం. ఈసారి నువ్వు వస్తావని ఆశిస్తాం. ప్రతి మనసు నీ గుడి కట్టింది, నువ్వు వస్తే బాగుంటుంది. ఎందుకు 10 తలలై పీటరేగింది నేటి పాపం, సంహారం సాగించాలి నీ స్వరూపం. నువ్వు కానీ వచ్చావనుకో నీ పాదం పట్టిన బాట, ధర్మానికి కట్టిన కోట, యుగమేదైనా జన కళ్యాణం నీ జన్మకు కారణం ఉండదు. అర్థమవుతుందా? సో ఇలా ఆ సినిమా యొక్క సందర్భాన్ని, ప్రయోజనం, ఉద్దేశాన్ని అర్థం చేసుకుంటూ, ఆ ఉద్దేశాన్ని అర్థం చేసుకుంటూ పాటను క్రాఫ్ట్ చేసుకుంటూ అట్ ద సేమ్ టైం ఇది బయట పెట్టినా కానీ, సినిమా తాలూకు విషయాన్ని పక్కన పెట్టినా కానీ, ఇది పాట స్వయం ప్రతిపత్తిని కలిగి మనం ఎప్పుడు విన్నా కానీ మనకు కథ, మనకు విషయం అర్థం అవ్వాలి. అంటే సినిమాతో ముడిపెడితేనే ఈ పాట అర్థమవుతుందన్న పద్ధతిలో క్రాఫ్ట్ చేయవలసిన పాటలు కొన్ని ఉంటాయి, సినిమాకి మాత్రమే పరిమితమయ్యేటువంటి. బట్ కుదిరిన మేరకు సినిమా ప్రయోజనాన్ని నిర్వహిస్తూ అది ఎప్పుడు విన్నా కానీ సినిమా కన్నా బయట కూడా ఈ పాట వింటే మనకు ఒక అనుభూతి చెందాలి, మనం ఒక అనుభూతి కలగాలి. చాలా క్రాఫ్ట్ చేయడం. ఇప్పుడు ఈ రామనవమి పాట ఏమిటి, ప్రతిసారి ఏ రామనవమి పండుగకు మీరు వేసుకున్నా కానీ నీ ధనస్సు బట్టి మళ్ళీ బుట్టి నువ్వు వస్తావన్న మీ ప్రతి మనస్సు నీ గుడి కట్టింది రావయ్య స్వామి అనేది ఎప్పుడైనా మనం అనుకోవచ్చుగా. అర్థమవుతుందా? అచ్చట చూడు ఇచ్చట చూడు అంతట రమ్యమైన రామసముద్రం, ఎచ్చట చూడు పరిసరాలు కేసరి వర్ణమైన అద్భుత చిత్రం, మరొక ఏడు మరొక మారు మోగినే రాములూరి మంగళవాద్యం, సీత ఓలె సిద్ధమైంది ధరణి సమస్తం, ఇది గదా సుముహూర్తం. ఈ 4 లైన్లు ఎప్పటికైనా వేసుకోవచ్చు, ఏ పందిట్లో ప్లే అవుతాయి. సో ఇక్కడ సినిమాలో వాడదగిన సందర్భం ఏదో ఉంది, నాకు తోచింది. సో అక్కడికి కుదిరేలాగాను, బయటికి జనరంజకంగా ఉండేలాగాను ఏదో ఒకటి చేసి ఒక పాట రాశాను. సో రీసెంట్గా ఏమంటాం రాసిన పాట కాబట్టి కరెంట్ మెమరీలో ఉంది. నిజంగా కూడా తపన పడ్డాను. నా తపనకు తగిన ఫలితం లభించింది, మంచి పాట కుదిరింది. రామజోగయ్య శాస్త్రి గారు దర్శకుల ఛాయిసా, సంగీత దర్శకుల ఛాయిసా? అందరికన్నా ముఖ్యంగా మనం ప్రేక్షకుల, శ్రోతల యొక్క ఛాయిస్ అయి ఉండాలి. ఆ మాటకు వస్తే దర్శక నిర్మాతలు, సంగీత దర్శకులు కూడా నా పాటకు శ్రోతలే కదా. సో బేసికల్గా మనం అందరినీ మురిపించి ఆకట్టుకోగలిగే ఒక పాటను రాసే పరిస్థితులు నేను పెట్టుకోగలగాలి. అప్పుడు నేను అందరి ఛాయిస్ అయి ఉంటాను. తప్పనిసరిగా వాళ్ళ మార్పులు చేర్పులు ఉంటాయి కొన్ని. సంగీత దర్శకులు యొక్క ఇది కూడా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఆ రాగాల్లో మనం రాసినటువంటి అక్షరాలు ఎక్కువ తక్కువలు అన్నీ ఉంటాయి. ఇట్స్ ఆల్ టీమ్ వర్క్.
ఇప్పుడు సినిమా పరిస్థితి పాన్ ఇండియాగా మారిపోయింది, దీనిపై మీ కామెంట్? ఇదివరకు మన సినిమాని మన భాషలో మాత్రమే చూసేవాళ్ళు. ఇప్పుడు మన సినిమాని పరాయ భాషలో మన వాళ్ళ యొక్క టాలెంట్ని, మన వాళ్ళ యొక్క కథల్ని 1కి 10 భాషల్లో చూస్తున్నారు. సంతోషం విషయమేగా. ముఖ్యంగా నాకు నిన్న మన చాలా సంతోషం అనిపించింది. దేవర యాస్టీజ్ మా తెలుగు సినిమా విత్ జపనీస్ సబ్ టైటిల్స్ జపాన్లో ప్లే అవుతుంది అంటే, అబ్బా నా పాట తెలుగులోనే మోగిందేమో వాళ్ళ థియేటర్స్లో. ఎంత సంతోషం విషయం అది. సో ఇట్స్ ఆల్వేస్ ఏ వెల్కమింగ్ థింగ్. డెఫినెట్గా మన సినిమాలు, మన కథలు వేరే వాళ్ళు చూడాలి, వేరే వాళ్ళ యొక్క ఇది. అప్పుడు యాక్చువల్గా స్పర్ధయా వర్ధతే విద్య అన్నట్టు ఒకళ్ళకొకళ్ళు ఒక కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటుంది, ఒక కొత్తదనం ఉంటుంది, ఒక టెక్నాలజికల్గా అప్డేట్ అయిన విషయం ఏదైనా ఉందంటే మనం పక్క వాళ్ళ నుంచి మనం నేర్చుకోవచ్చు, మనం వేరే వాళ్ళకి నేర్పించవచ్చు. ముఖ్యంగా ఒక్క సినిమాని 5 భాషలకు తీస్తున్నారు అంటే 5 భాషల్లో అనువాద పరిశ్రమకి నిజంగా చాలా పని దొరుకుతుంది. కన్నడం మాటల రచయితలకి, కన్నడం గీత రచయితలకి అర్థమవుతుందా? అలాగే అన్ని భాషల్లో వీళ్ళకి. సో ముఖ్యంగా మరికొంతమందికి పని దొరుకుతుంది. అలాగే ఒక కాంపిటేటివ్ స్పిరిట్ నెలకొంటుంది. సో ఎప్పుడు చాలా వెల్కమింగ్ విషయం అది. శాస్త్రి గారు, మీరు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి 20 ఏళ్ళైంది. అంతకుముందు ఎంటెక్ చదివి ఇంజనీర్గా కూడా జాబ్ చేశారు. ఇన్నేళ్ల ప్రయాణంలో ఆ జీవితం బాగుందా, సినిమా జీవితం బాగుందా? మీ రిగ్రెట్స్ ఏంటి వెనక్కి తిరిగి చూసుకుంటే? నేను యాక్చువల్గా అలా ఆలోచించే మనిషిని కాదు, ప్రస్తుతంలో ఉంటాను. బట్ మీరు అడిగిన ప్రశ్న సమాధానం చెప్పాల్సి వస్తే, ఆ రోజుల్లో బిగినింగ్ డేస్లో బెంగళూరులో కొత్తగా కాపురం పెట్టి 2 చిన్నపిల్లలు కైనెటిక్ హోండా మీద తిరుగుతూ ఒక కళని సాకారం చేసుకునే క్రమంలో ఒక స్ట్రగుల్ ఉంటుంది, ఒక చిన్న తీయదనం కూడా ఉంటుంది. అంటే 40 క్యాసెట్లకి పాటలు రాస్తూ నన్ను నేను పదును పెట్టుకుంటూ సినిమా ఇండస్ట్రీ తాలూకు కన్నడం రవిచంద్రన్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో అక్కడ వర్క్ జరుగుతుంటే అక్కడికి వెళ్ళి చూస్తూ, నాకు పని లేకపోయినా అక్కడ నన్ను రాణించేవాళ్ళు. తెలుగు కుర్రాడిగా నేను బెంగళూరులో ఉంటూ మన భాషగాని దగ్గర నా ఉత్సాహాన్ని నన్ను నేను ప్రోత్సహించుకునే ఒక పద్ధతిలో నేను పెట్టుకోవడం. రోజు 4:30 వరకు ఆఫీస్కి వెళ్ళానంటే బయటకు వచ్చి 11 వరకు మళ్ళీ ఈ పనిలో ఉండటం, రౌండ్ ది క్లాక్ పనిచేసిన ఒక ఎక్సైట్మెంటు, వయసు తాలూకు ఉత్సాహం, నేను అనుకున్న రంగంలో నేను ఉండగలుగుతున్నానన్న ఒక సంతృప్తి, ఫ్యామిలీ లైఫ్, పిల్లలు వాళ్ళ ఎదుగుదలను చూడటం, ఇవన్నీ బెంగళూరు యొక్క ఫుడ్ ఆ కాలంలో అప్పటికి అది అందంగా ఎంజాయ్ చేశా. తలంతలంలో ఇటు వచ్చాను. 20 ఏళ్ళు గడిచిపోయిందా అని నిజంగా ఎవరో గుర్తు చేస్తే కానీ నాకు గుర్తు రావట్లేదు. అలా ఇక్కడ చూశాను. ఈ ప్రస్థానంలో కూడా దాదాపు ఒక 2000 దాదాపు పాటలు రాసి ఉంటాను. మంచి ఆదరణ, అందరి దృష్టిలోనూ మంచివాడు అనిపించుకోవటం, మంచిగా పాటలు రాస్తాను పేరు తెచ్చుకోవడం, అవార్డులు రావడం అయితేనేమి, హిట్ నెంబర్స్ రావడం అయితేనే అన్నీ బాగుంది. అదా ఇదా అని నేను అడిగితే డెఫినెట్గా నేనేమని చెప్తానంటే, ఇది అని చెప్తే ఆ రోజులని ఆ తీపిని తక్కువ చేసిన వాడిని అవుతాను. నాకు సినిమా ఇండస్ట్రీ బాగుందంటే విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఆ మిడిల్ క్లాస్ లైఫ్, ఆ రోజు నేను చేసినటువంటి ఉద్యోగం, ఆ రోజు నా బెంగళూరు వాతావరణం, ఆ రోజు ఆ జీవితాన్ని అలా గడపడానికి సహకరించినటువంటి నా యొక్క ఏమంటాం పెద్దలు. బెంగళూరులో మా గురువు గారు శ్రీచంద్ర గారు, సుజాదత్ గారు సింగరు, ఆవిడ శ్రీచంద్ర గారు రైటర్ గారు, రవిచంద్రన్ గారు, శాస్త్రి గారు, ఎల్ఎన్ శాస్త్రి గారు సింగరు, సుమా శాస్త్రి గారు వాళ్ళ వైఫ్, హరికృష్ణ అనే మ్యూజిక్ డైరెక్టర్ గారు, వీళ్ళందరూ కూడా నా యొక్క బాగును కోరి నాకు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఆల్ ఆఫ్ దెమ్, ఆల్ ఆఫ్ దోస్ బెంగళూరు డేస్. నేను అలా చెప్తే తప్పు చేసిన వాడిని అవుతాను. నాకు అది బాగుంది, ఇది బాగుంది. ఆ రోజు తగ్గట్టు ఆ రోజు ఆనందంగా ఉన్నాను, ఈ రోజు ఇవాళ ఆనందంగా ఉన్నాను. రేపటి పరిస్థితి తగ్గట్టు అది ఎలా ఉన్నా కానీ రేపు కూడా ఆనందంగా ఉంటాను. సో ప్రయాణాన్ని ప్రయాణంగా ఆస్వాదించాలి. ఎప్పటికప్పుడు మనం ఆనందంగా ఉండాలి. మనలో ఏమంటాం, ఎప్పటికప్పుడు ఆత్మావలోకనం చేసుకుంటూ మన పద్ధతి మనం కరెక్ట్గా చేస్తున్నాము, మన పని సక్రమంగా నిర్వహిస్తూ ఉండాలి. రేపు మరింత గొప్పగా ఉండబోతుంది అన్నటువంటి ఒక పాజిటివ్ ఏమంటాం దృక్కోణాన్ని కలిగి ఉండాలి. సో అల్టిమేట్గా ఆనందమే ముఖ్యం. అది బాగుంది, ఇది బాగుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రామజోగయ్య శాస్త్రి గారు. శ్రీరామనవమి సందర్భంగా మీ 20 ఏళ్ల సినీ ప్రస్థానం గురించి ఎన్నో విషయాలు మా ఎన్టీవీతో పంచుకున్నందుకు మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. పండగ పూట నన్ను పిలిచి కాసేపు నాతో ముచ్చటించినందుకు
మీ ద్వారా ఎన్టీవీ ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్తే. ఇది సరస్వతిపుత్ర రామజోగయ్య శాస్త్రి గారితో స్పెషల్ చిట్ చాట్. ఆయన మరిన్ని మంచి పాటలు రాయాలని, ఆ రాముల వారి అనుగ్రహం ఆయనకు ఆయన పాటకు ఉండాలని కోరుకుంటూ సెలవు.